ప్రవీణ్ పాస్టర్కు న్యాయం చేసేదాకా నిరసన ఆపేదే లేదు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పాస్టర్ ప్రవీణ్ మృతిపై పోలీసుల సమగ్ర దర్యాప్తు కొనసాగించాలి. హైదరాబాద్కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహం రాజమండ్రి శివారు ప్రాంతంలో రోడ్డు పక్కన కనిపించిన సంగతి తెలిసిందే. అయితే పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయమై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఐజీ అశోక్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన ఘటన జరిగిన రోజు, ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించుతున్నామని తెలిపారు. పాస్టర్ ప్రవీణ్కు న్యాయం జరగాలని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అన్ని చర్చిల ఫాదర్స్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూస్ సీఈఓ వెంకటరమణ మరింత సమాచారం అందిస్తారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆ మృతిపై ఈరోజు అంతా శ్రీకాకుళం జిల్లా తన మృతికి సమగ్ర దర్యాప్తు చేయాలంటూ కూడా ఈరోజు శ్రీకాకుళం జిల్లా పాస్టర్లంతా కూడా శాంతియుత ర్యాలీ చేశారు. అయితే మనతో పాటు పాస్టర్ ఉన్నారు, వారిని అడిగి మరి కొంత సమాచారం తెలుసుకుంటారు. సార్, ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు, ఏంటి? ప్రవీణ్ పగడాల గారి యొక్క భార్య ఈ హత్య చేసిన వారిని మేము క్షమిస్తున్నాము అని చెప్పినప్పటికీ కూడా మేము కూడా వారిని క్షమిస్తున్నాం. వాళ్ళకేదో కీడు కలగాలని కోరుకునే మనుషులం కాదు. కానీ క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ మార్గాన్ని అర్థం చేసుకుని ఇక మీదట ఇలాంటి దాడులు దేవుని ప్రజల మీద, సేవకుల మీద జరిగించకుండా ఇది నిలువరింప చేయాలని మేము ఆశిస్తూ ఉన్నాం. సార్, దాదాపుగా వారం 10 రోజులు కావస్తుంది కదా, ఇంతవరకు ఏమి ఎటువంటి స్పందన లేదు. ఈరోజు స్పందించడానికి కారణం ఏంటంటారు? అన్ని ప్రాంతాల్లో సమాచారం అందుకున్న దేవుని సేవకులు, సంఘాలు స్పందిస్తూనే ఉన్నాయి. శ్రీకాకుళం వరకు వచ్చినప్పుడు ఇదివరకే దేవుని దాసులు రెవరెండ్ డాక్టర్ డిఎస్ఎస్ కుమార్ గారి నాయకత్వంలో కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మెమరాండమ్స్ ఇవ్వడం, డాక్యుమెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగనే ఈరోజు సంఘాలందరూ కలుసుకుని రావడానికి ఈరోజు ఆదివారం అయిన కారణం చేత సంఘాలుగా, కుటుంబాలుగా అందరూ స్పందించి ఈరోజు రోడ్డు మీదకి వచ్చాము. ఇప్పటికే దాదాపుగా 3 డిఎస్పీలు దీన్ని సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు ప్రవీణ్ కుమార్కి? ఎవరైతే ఒకవేళ హత్య వారు చేసిన వారైతే వారిని ప్రభుత్వం వారు పట్టుకొని వారికి తగిన శిక్ష విధించాలని కోరుతున్నాం. అలాగని చెప్పి మేము కీడు కోరే మనుషులం అయితే కాదు. ఓకే. ఇది మొత్తం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో యావత్తు మొత్తం క్రైస్తవులంతా కూడా శాంతియుతంగా ఈరోజు ర్యాలీ చేపట్టారు. ప్రవీణ్ కుమార్కి సమగ్ర దర్యాప్తు చేసి న్యాయం చేయాలంటూ కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా డేనెట్ కూడలి వరకు కూడా శాంతియుతంగా ర్యాలీకి వెళ్ళి వాళ్ళ మద్దతు ప్రవీణ్ కుమార్కి అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది కూడా తాజా పరిస్థితి. వీరు జర్నలిస్ట్ ప్రవీణ్ కుమార్ వెంకటరమణ, బీబీఎస్ న్యూస్, శ్రీకాకుళం.